హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఉంటుంది కదా. ఈ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలో జూనియర్ స్టైనోగ్రాఫర్ అనే పోస్టులు అయితే భర్తీ చేశారు. 10+2 ఇంటర్ అర్హతతో ఈ జూనియర్ స్టైనోగ్రాఫర్ పోస్టులకి ఇండియా వైజ్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే చూసేయండి, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఉంది కదా. సో ఇందులో ఏంటంటే ఈ జూనియర్ స్టైనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. అయితే ఫస్ట్ ఇక్కడైతే చూడండి, డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే December 12th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ January 10th ఈవినింగ్ 5 o'clock వరకు అయితే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, అప్లై అనేది చేయొచ్చు. మనకి నెక్స్ట్ మంత్ January 2025 January 10th వరకు అయితే ఉంది, ఈవినింగ్ 5 o'clock వరకు దీనికి అప్లై చేసుకోవడానికి. సో అది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్షిప్స్. సో మనకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళైతే ఇక్కడైతే అంటున్నారు, ఇక్కడైతే ఇచ్చారు. సో ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అయితే కాదు. సో అది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ కోడ్ అనేది యూజ్ అవుతుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. సో అది. అండ్ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్, శాలరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ డిసేబుల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే ఇచ్చారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇచ్చేసి మనకి ఏజ్ ఎంత ఇచ్చారు, 18 years to 27 years అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. వెయిట్ చేయండి, చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గా 18 to 27 years ఈ జూనియర్ స్టైనోగ్రాఫర్కి. అండ్ మనకి ఇక్కడ పే లెవెల్ ఎంత ఇచ్చారు, 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది మనకి. అంటే మొత్తం మనకి ఎట్లా అంటే మినిమమ్ స్టార్టింగ్ వచ్చేసరికి 46,000 అట్లా అయితే ఉంటుంది మనకి. అయితే దీనికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 12 ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టైనోగ్రాఫర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అండ్ ఫిక్స్డ్ బై డాప్ట్ ఫ్రమ్ టైమ్ టు టైం అయితే ఇచ్చారు. సో మనకి 10+2 అయితే ఉండాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో స్టార్టింగ్ శాలరీనే మనకి 40K అబోవ్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇక్కడ డిసేబుల్స్ అయితే అడిగారు కదా, వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటరు ప్రిఫరబ్లీ అండ్ MS ఆఫీస్, MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో మీకు 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే అంటున్నారు. సో ఇది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఏజ్, శాలరీస్ ఇవంతా కూడాను. సో ఈ క్వాలిఫికేషను బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, మీకు యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అది తక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మంచి శాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి జాబు రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇవన్నీ కూడా మినిమము టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో అదొకటి. అండ్ బెనిఫిట్స్, మనకి ఈ జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో మనకి టీఏ, డిఏ, హౌస్ రెంట్, రూము, ఫుడ్, అలవెన్సెస్, మెడికల్, ఈఎస్ఐ, పిఎఫ్ఐ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళైతే ఉంటుంది. సో మనకి
ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఫ్రీగా ట్రావెల్ కూడా ఉంటుంది. అండ్ టూర్స్ ఎప్పుడైనా సరే ఇయర్లీ 6 మంత్స్కి టూర్స్ కూడా ఉంటాయి. సో అన్నీ కంప్లీట్గా టీఏ డిఏ హౌస్ రెంటు అండ్ రేషను ఇవన్నీ కూడా ఫ్రీగా మీకు మనీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వీటికంటూ వేరేగా మనీ అనేది ఉంటుంది అండ్ మీ శాలరీ అనేది వేరేగా ఉంటుంది. సో ఇవి ఇక్కడ వీళ్ళైతే ఇచ్చిన బెనిఫిట్స్ ఒకసారి మీరు కూడా చదవండి. అండ్ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరే చదవండి. సో మనకి ఇక్కడ ది అప్లికేషన్స్ మస్ట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇదైతే ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అదొకటి అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఇచ్చారు, నార్మల్గా 18-27 అయితే ఇచ్చారు కదా. సో 18-27 ఇచ్చేసి మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఉంటారు కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా వీళ్ళకి 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, మనకి ఇక్కడ చూడండి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి. సో ఇంకా జనరల్ వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే ఏం చూపించలేదు. బట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే చూపించారు. సో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే మినిమం 31 ఇయర్స్, అంటే 18-31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే మనకి 32 ఇయర్స్ వరకు అయితే 33-34 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకా మనకి ఇక్కడైతే మెడికల్ అంటే వినిపించడం, మంచిగా మాట్లాడి ఇవన్నీ కూడా బాగుండాలంటే చెవిడు ఉండకూడదు, కాలు చేతులు వంకరు వేళ్ళు వంకరలు ఇవన్నీ కూడా ఉండకూడదు అయితే వీళ్ళైతే అంటున్నారు. సో అదొకటి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, హౌ టు అప్లై దగ్గర ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్ ఇది ఉంది కదా. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అప్లికేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో ఇది అండ్ ఇంకా చూసుకునేసరికి ఏంటంటే మనకి ఇందులో మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్ అయితే అడిగారు. ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే లైక్ 10th క్లాస్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అండ్ 10th క్లాస్ యొక్క మార్క్ షీట్స్ అండ్ ఇంటర్ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీకు వ్యాలిడ్ యొక్క డాక్యుమెంట్స్ అంటే లైక్ ఆధారు పాను వాటర్ పాస్పోర్ట్ సైజు ఇలాంటివి అయితే ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలనేది అంటున్నారు. కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.